పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్. వావ్! ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్యం, ఎలక్షన్ కమిషన్, పోలీసులు, వావ్! వారే వా! ఇలాగే నెక్స్ట్ అన్ని ఎన్నికల్లో పనిచేయాలి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కూడా దేశమంతా ఇలాగే జరగాలి. దేశం మొత్తం మళ్ళీ నియంతృత్వం రావాలి, రాచరిక పాలన రావాలి. ఆ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి మనసా వాచ మనం కూడా కోరుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఆ దిశగానే ముందుకెళ్తూ ఉన్నాయి కాబట్టి. ఓటున్నోడు పోలింగ్ బూత్కు పోతే వాళ్ళ దగ్గర ఓటర్ స్లిప్ తీసేసుకొని పో మేము ఓటు వేసేస్తామని టీడీపీ వాళ్ళు, అది వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు పోలింగ్ బూతులలో వాళ్ళు తన్ని తరిమేస్తుంటే, అలా తన్ని తరిమేసే వాళ్ళని అడ్డుకోవాల్సిన పోలీసులు ఓటేని పోయిన వాళ్ళని అడ్డుకొనే పోండి వాళ్ళు చెబుతున్నారు కదా అంటున్నారట. అసలు మామూలు హైలైట్ కాదు వీళ్ళు చూడు. మన ఊరు లోపలికి అలో చేశారు. చేసేటప్పుడు అడిగారు, ఊరు నిండా 100 మంది ఉన్నారు, వాళ్ళు మా ఊరోళ్ళు కాదు, వాళ్ళు ఎలా అలో చేశారో తెలియదు. ఏ ఊరన్నా? ప్రతి ఊర్లో అయితే ఇదే జరుగుతుంది. చుట్టుపక్కల ఓటు వేసారా లేదన్నా? ఓటు వేయలేదండి, చూడండి, ఓటు వేయలేదు. ఎక్కడ పోయినా సార్, అది పోయినలేదు, ఏడా పోయినలేదు. మా ఊర్లో మీడియా కూడా రాలేదు మా ఊరికి. సార్ మా ఊర్లో ఎక్కడ పోయినలేదు, ఏందనేది ఏం లేకుండా చేస్తున్నారు. చేసుకొని ఇబ్బంది ఏం లేదని, ఏదానికని ఇబ్బంది మాట్లాడాలా చెప్పు. పోతున్నారంట, ఓటు స్లిప్ తీసుకొని పోయి ఇంకా మేము వేస్తున్నామని. అక్కడి వరకు పోయినట్లే ఎలా వాళ్ళ పోయిన వాళ్ళని ఆడికి ఓటేసేకి పోయితే ఆడు చదువుతారు కదా వీళ్ళు ఏ పార్టీకి ఎత్తరు ఎట్లేదు. అయినా అంత అనుమానం కూడా ఎందుకు, వాళ్ళు స్లిప్ తీసుకొని పంపించేస్తారో గుద్దుకుంటారు అయిపోయాయి. దీనికి ఓట్లంతా ఇంకా హైలైట్ ఏందనుకున్నారు, వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమంత్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకైనా ఓటు వేయలే. అసలు ఇంట్లో నుంచి బయటకే రానేయాలి. ఆయన ఓటుకని ఎవరు వేసేసుకున్నారట. ఆయన చుట్టూ 80 మంది 100 మంది కట్టెలు పట్టుకొని కాపలా కాస్తున్నారు బయటకు రానియకుండా. జడ్పీటీసీగా పోటీ చేసి ఆయన కూడా ఓటు వేసుకోలే. అన్ని ఇక్కడ నలభరెడ్డిపల్లిలో బలరాం రెడ్డి అని ఒక పెద్ద ఆయన ఉంటారు, పెద్ద మనిషి, అంటే స్థానికంగా పట్టున్న ఆయన ఓటుకని వేరే వాళ్ళు వీళ్ళు వేసుకున్నారట. నలభరెడ్డిపల్లి పోలింగ్ బూత్ ఏమో అటు వేరే ఊరిదేమో ఎక్కడికి మార్చారు. స్థానికంగా వీళ్ళ బలమైన వాళ్ళు ఉంటారని ఇటువంటి వాళ్ళకి భయపడే మార్చారంట కూడా, స్థానిక బలం లేకుండా చేయడం కోసం. చివరికి ఇటువంటి వాళ్ళది కానీ వేరే వాళ్ళు ఓటు వేసేసారట. అటు పోయి వీళ్ళనగానే ఏం లేదు, వేరే ఊరు కదా. నేను ఫస్టే చెప్పాను, స్థానికంగా వీళ్ళ బలం లేకుండా చేయడం కోసమే ఇవన్నీ కుట్రలు రచిస్తున్నారు అని. జడ్పీటీసీగా పోటీ చేసే ఆయన వేయలే, స్థానికంగా పట్టున్న ఇంకొక ఆయన వేయలే, ఓటు వేయలే. వేరే వాళ్ళు ఎవరు ఓటేసేది? నాకు తెలిసి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూస్తే అన్నీ మనమే గుద్దేసుకుంటే బాగోదేమో అని, ఏ 10 ఒకటి వైసీపీ మీద ఇల్లే గుద్దుతున్నట్టున్నారు. టీడీపీ వాళ్ళు ఒకటి గుద్ది ఇంకా పాండి అని 9 ఆ పక్క 1 పక్క 9 ఆ పక్క ఇట్లా ఏమైనా గుద్దుతున్నారేమో అని డౌట్ వస్తుంది నాకు. ఎంత దారుణమయ్యా, ఏం ఆట కాదు.